వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన హత్య కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు మనందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లోనే పులివెందుల్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ కేసు నేటికి కూడా సాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వారిని ముద్దాయిలుగా కూడా ఆ ఛార్జ్షీట్లు అయితే చేర్చడం జరిగింది. ఈ కేసులో ప్రధాన వ్యక్తి దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్గా మారాడో అప్పుడే ఈ కేసు కీలక మలుపు తీసుకోవడం జరిగింది. దస్తగిరి అనే వ్యక్తి నాడు నేరం చేసిన వాళ్ళతో తాను కూడా పాలు పంచుకున్నాడు. ఆ తరువాత పశ్చాత్తాపడి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో చేసిన పాపాన్ని భరించలేక అప్రూవర్గా మారడం జరిగింది. ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్గా మారాడో ఆ రోజు నుంచి సిబిఐ తన కేసునైతే వేగం పెంచింది. దస్తగిరి చెప్పిన వ్యాఖ్యలకు, నాడు సిబిఐ సేకరించిన ఆధారాలకు 100% పోలికలు ఉండటంతో ఈ కేసు అయితే అవినాష్ రెడ్డికి అలాగే భాస్కర్ రెడ్డి మెడకైతే గట్టిగా ఉచ్చులాగా బిగించింది. ఇప్పుడు అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అండ్ కోకి అడ్డంగా ఉన్నాడు. కాబట్టి అవినాష్ రెడ్డి అండ్ కో ఎవరైతే ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన భర్తను అక్రమ కేసులో ఇరికించారని చెప్పి నిన్న తన భార్య షబానా బహిరంగంగానే వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఇటీవల కాలంలో దస్తగిరిని ఒక అక్రమ కేసులో అరెస్టు చేశారు. తన బంధువురాలైన ఒక మహిళను అక్రమంగా అపహరించి వెళ్ళాడని చెప్పి కిడ్నాప్ కేసుతో పాటు అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఎందుకు ఈ రెండు పెట్టారంటే ఈ రెండు నాన్ బెయిలబుల్ కేసులు. సో అంటే దస్తగిరిని కడప జైలు నుంచి బయటకు రాకుండా ఉండటం కోసం, ఎక్కువ రోజులు జైల్లోనే ఉంచడం కోసం ప్రీ ప్లాన్డ్గా పెట్టిన కేసులే ఈ రెండు అని చెప్పి తన భార్య అయితే వాపోయింది. నిన్న దీని మీద విచారణ సందర్భంగా బెయిల్ పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించడం జరిగింది, కడప కోర్టు. దీంతో మీడియాతో మాట్లాడిన తన భార్య షబానా కొన్ని తీవ్ర దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గతంలో మొద్దుసీని విషయం మనందరికీ తెలుసు. పరిటాల రవి హత్య కేసులో ఉన్నటువంటి మొద్దుసీనిని జైల్లోనే అత్యంత దారుణంగా హతమార్చి కేసు సాక్ష్యాధారాలు లేకుండా చేశారు. సో ఇప్పుడు అదే పరిస్థితి నా భర్త దస్తగిరికి కూడా వచ్చే అవకాశం ఉంది. తనను ఇప్పటికే అనేక మార్లు బెదిరించారు. సో లొంగలేదని చెప్పి జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతుంది. నా భర్తను అక్రమ కేసులో ఇరికించింది ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని చెప్పి తన భార్య షబానా ఎవరైతే ఉందో నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. ఎందుకంటే అనేక సందర్భాల్లో దస్తగిరి కూడా నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని చెప్పి కడప ఎస్పీని కలవటం, స్థానిక పోలీసుల్ని కలవటం మనం అందరం చూసాం. గతంలో ఈ కేసు విచారణ చేస్తున్న సిబిఐ కూడా దస్తగిరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే అనుమానంతోనే ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి నాడు పోలీస్ శాఖను కోరటం జరిగింది. అందులో భాగంగానే ఒక సెక్యూరిటీని కూడా దస్తగిరికి ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో అయితే సెక్యూరిటీని తీసేసినట్టున్నారు అనుకోండి. ఇటీవల కాలంలో కూడా దస్తగిరితో అంటే ఒప్పందం చేసుకుని రాజీ ప్రయత్నాలు చేసుకునేందుకు దస్తగిరిని రావాలని కోరినట్టుగా, డబ్బు ఆశ చూపించారని, డబ్బు ఆశకు లొంగకపోతే బెదిరించారని చెప్పి భార్య షబానా చెబుతుంది. అంటే ఆల్రెడీ దస్తగిరిని లొంగ తీసుకునే ప్రయత్నం చేసి ఇక లొంగే పక్షాన కనపడటం లేదనే ఒక ఉద్దేశంతోనే ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలి. అలాగని చెప్పి బహిరంగంగా బయట ఏదైనా చేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దస్తగిరిని చంపాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది. సో బయట చంపితే అది మన మెడకు చుట్టుకుంటుంది మళ్ళీ అన్న ఉద్దేశంతోనే జైల్లో అయితే ఎవరి మీద అనుమానం రాదు, ఎవరి మీదకి ఈ కేసు రాదు కాబట్టి జైల్లో హతమార్చడానికి కుట్ర పన్నారని చెప్పి తన భార్య అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి మొద్దుసీను ఘటనే ఉదాహరణ. గతంలో సాక్ష్యాధారాలను పూర్తిగా చెరిపివేయడం కోసం మొద్దుసీన్ని జైలు నుంచి బయటకు రాకుండానే చంపేయడం జరిగింది. సో ఇప్పుడు దస్తగిరి కూడా తన వాంగ్మూలం చాలా కీలకం. ఎందుకనంటే గతంలో తానిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసులో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి, ఇలా ఇంకా ఉమాశంకర్ రెడ్డి కానివ్వండి, ఇలా కొంతమందికి ఉచ్చ అయితే బిగించడం జరిగింది. వాళ్ళంతా కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. ప్రస్తుతానికి భాస్కర్ రెడ్డి అయితే ఇంకా జైల్లోనే ఉన్నాడు. సో కేసు ఇంకా పురోగతి అనేది శిక్ష వరకు అయితే ఖరారు అవ్వాల. బట్ కీలక సమయంలో ఇప్పుడు దస్తగిరి మరొకసారి కోర్టుకి వాంగ్మూలం ఇవ్వడం అనేది అత్యంత అవసరం. అలాగే సిబిఐ సేకరించిన ఆధారాలను దస్తగిరి వాంగ్మూలంతో పోల్చి చూడటం కూడా ప్రస్తుతం ముందున్న లక్ష్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో దస్తగిరి గాన లేకపోతే కేసు నీరుగారే ప్రమాదం ఉంది. అయితే వాస్తవానికి అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం 100% చెల్లకపోయినప్పటికీ కూడా దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే సిబిఐ కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా లొకేషన్స్ కానివ్వండి, కాల్ ట్రాకింగ్ కానివ్వండి, ఆ గొడ్డలు ఎక్కడ కొన్నారో దాన్ని కానివ్వండి, ఆ రోజు దాన్ని ఎవరు తీసుకొచ్చారో దాన్ని కానివ్వండి, ఇలా ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ వచ్చింది కేవలం దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే. సో అంటే దస్తగిరి వాంగ్మూలానికి సిబిఐ సేకరించిన ఆధారాలకి చాలా స్పష్టమైన పోలికలు ఉన్నాయి. ఆ రెండు 100% మ్యాచ్ అయ్యాయి.
కాబట్టే కేసు చాలా బలంగా ఉంది. ఈ కేసు నుంచి అవినాష్ రెడ్డిని బయటపడేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసినా ఎందుకు బయటకు రాలేకపోతున్నారు అంటే కేసు అంత బలంగా సిబిఐ తొక్కిపట్టి ఉంచింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేసు నత్తనడకన మారద్దే, మళ్ళీ మధ్యలో పరుగులు పెడితే మళ్ళీ నత్తనడకన మారద్దే మనం ఎంత చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి గతంలో అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగిందే జగన్మోహన్ రెడ్డి, తరువాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నది కూడా అదే జగన్మోహన్ రెడ్డి. అయితే కూతురు సునీత మాత్రం గట్టిగా పోరాటం చేసి దీన్ని సిబిఐ ఎంక్వైరీకి తీసుకొచ్చింది. అలాగే సిబిఐ ఎంక్వైరీని పక్క రాష్ట్రానికి మార్పించింది కూడా సునీతనే మార్పించింది. ఎందుకంటే ఏపీలో ఎంక్వైరీ జరగకుండా అడ్డుకుంటున్నారు. చివరికి సిబిఐ అధికారుల మీద కూడా తిరిగి కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు ఏపీలో. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేసు మార్చారు. మార్చిన తర్వాత కేసు వేగంగా ముందుకెళ్ళింది. ఆ తర్వాతే భాస్కర్ రెడ్డి అరెస్టు కూడా జరిగింది. సో రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుందని చెప్పి ఊహాగానాలు ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం, మళ్ళీ ఈ కేసు డిలే అవటం ఇదంతా జరిగింది. సో ఏది ఏమైనా కేసు అయితే కీలక దశలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం తేలాల్సిన అంశం ఏంటంటే 40 కోట్ల సుపారీ అనేది తేలాల్సి ఉంది. ఎవరు 40 కోట్ల సుపారీ ఇవ్వడానికి దస్తగిరికి ఆమోదం తెలిపారు? 40 కోట్లు ఇచ్చే స్తోమత ఎవరికి ఉంది? అంటే వివేకానంద రెడ్డిని చంపితే 40 కోట్ల కంటే అదనంగా బెనిఫిట్ ఉన్న వ్యక్తులే 40 కోట్ల సుపారీ ఇచ్చి చంపించేందుకు ప్రయత్నం చేస్తారు. అంతకంటే ఎక్కువ బెనిఫిట్ ఎవరికి ఉంటుంది? ఈ కోణంలోనే ఈ కుట్ర కోణాన్ని ఛేదించాలని చెప్పి గతంలో సిబిఐ కూడా చెప్పడం జరిగింది. 40 కోట్ల సుపారీ చుట్టే ప్రస్తుతం కేసు మొత్తం కూడా తిరుగుతుంది. అయితే దీని వెనక ఒక పెద్ద తలకాయ ఉంది. ఈ 40 కోట్ల సుపారీ ఇచ్చింది ఒక పెద్ద తలకాయ. సో ఇప్పటి వరకు ఆ తలకాయ బయటికి రాకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అవినాష్ రెడ్డిని కన్నా అరెస్టు చేస్తే ఖచ్చితంగా పెద్ద తలకాయ బయటపడుతుందని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద తలకాయ ఎవరనేది మనందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మన మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో దస్తగిరి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర, అవినాష్ రెడ్డి పాత్ర, భాస్కర్ రెడ్డి పాత్ర చాలా కీలకమైందని చెప్పి గతంలో దస్తగిరి కూడా చెప్పాడు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దస్తగిరి కడప జైల్లో అయితే ఒక అక్రమ కేసులో నిర్బంధించి తనను హతమార్చే కుట్ర జరుగుతుందని చెప్పి తన భార్య అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, దస్తగిరిని చంపేందుకు కుట్ర, బెయిల్ రాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. నిందితుడి భార్య శబానా ఆరోపణ. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినందుకు తన భర్తను తీవ్రంగా వేధిస్తున్నారని దస్తగిరి భార్య శబానా ఆరోపించింది. తన భర్తను మొద్దు సీనులాగా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి మొద్దు సీను ఘటన ఉదాంతం ఇప్పుడు దస్తగిరి ఉదాంతానికి చాలా దగ్గరగా ఉంది. నాడైనా సాక్ష్యాలు దొరకకుండా చేయడం కోసమే, నేడైనా సాక్ష్యాలు దొరకకుండా చేయడం కోసమే. సో ఈ వ్యక్తులే లేకపోతే అక్కడి నుంచి సాక్ష్యాలు అనేవి ముందుకు ఉండవు. సో కాబట్టి అలాంటి కుట్ర జరుగుతుందని చెప్పి స్వయంగా తన భార్య, మీరు నేను అనుమానం కాదు, కట్టుకున్న భార్య అనుమానం వ్యక్తం చేసింది. సో ఎందుకు వ్యక్తం చేసిందంటే ఆల్రెడీ నిన్న కడప జైల్లో ఏదైతే దస్తగిరి బెయిల్ పిటిషన్ ఉందో కడప కోర్టులో తిరస్కరించారు. అనంతరం ములాఖాతులో దస్తగిరిని కలిసింది. సో దస్తగిరి బహుశా ఈ అనుమానం వ్యక్తం చేసి ఉండొచ్చు, జైల్లో ఏదో చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అనుమానం ఉందని చెప్పి దస్తగిరి బహుశా తన భార్య వద్ద ఆవేదన వ్యక్తం చేసి ఉండొచ్చు. ఆ ఆవేదననే బయట మీడియాతో కూడా దస్తగిరి భార్య శబానా చెప్పడం జరిగింది. సో ఏం జరుగుద్ది అనేది అయితే ప్రస్తుతానికి వేచి చూడాలి. కానీ ఇక్కడ చూడొచ్చు, కోర్టు బెయిల్ని అయితే తిరస్కరించింది. ఈ సందర్భంగా దస్తగిరి భార్య శబానా ములాఖాతులో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ చూడండి, కేసులో రాజీకి రావాలని పులివెందుల వైకాపా నేతలు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఆశ చూపడం, బెదిరించడం లాంటివి చేస్తున్నారని వాపోయారు. వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతోనే తన భర్తను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. సో ఆల్రెడీ ఇప్పటికే రాజీ చేసుకుందాం రమ్మని దస్తగిరిని పిలిచారు. అంటే తులానో బలానో ఏదో చేసి రాజీ చేద్దామని రమ్మంటే దస్తగిరి రానని చెప్పాడు. రాకపోతే బెదిరించే ప్రయత్నం చేశారు. నీ భార్య బిడ్డల సంగతి చూస్తావు, నిన్ను చంపేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దస్తగిరి వెనక్కి తగ్గల. ఎందుకంటే అసలు అప్రూవర్గా మారినప్పుడే దస్తగిరికి తెలుసు తన ప్రాణాలకు ఏ రోజైనా ప్రమాదం అని. ఆ మాట స్వయంగా అనేక సందర్భాల్లో దస్తగిరి చెప్పాడు. అయినప్పటికీ లొంగలేదు కాబట్టి ఇప్పుడు బయట దస్తగిరి మీద చెయ్యేస్తే వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి జైల్లో హతమార్చడం కోసం ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావాలని కుట్ర పన్ని ఒక తప్పుడు కేసును పెట్టి ఈరోజు తన భర్తను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. గతంలో దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎందుకు మారాను అంటే సునీత డబ్బులు ఇచ్చిందని మారానని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతకంటే ఎక్కువ డబ్బులు హత్య చేస్తే ఇస్తానని చెప్పారు. 40 కోట్లు సుపారీ అది, అంతకంటే డబ్బులు ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ కేడు నేను ఎందుకు మారానంటే మానవత్వంతో మారా. చేసింది పాపం అని నా మనసు కనిపించింది. ఒకరోజు కూడా నిద్రపోలేకపోయా ఆ పాపం చేసిన తర్వాత. కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు అప్రూవర్గా మారాను. నాకు శిక్ష పడుతుందని నాకు కూడా తెలుసు. ఎందుకంటే హత్య కేసులో నేను, హత్య చేసిన వాళ్ళు నేను ఉన్నా. రేపో మాపో వాళ్ళందరికీ ఏ శిక్ష పడద్దు, నాకు ఆ శిక్ష పడుద్ది. ఏ శిక్ష పడినా నేను అనుభవించడానికి సిద్ధం. ఎందుకంటే చేసిన పాపం పోవాలంటే శిక్ష అనుభవించాలి నేను.
కాబట్టే ఈరోజు నేను అప్రూవర్గా మారానని చెప్పి గతంలో దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి దస్తగిరి ప్రాణానికైతే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా సిబిఐ అధికారులు కానివ్వండి లేదా పోలీసు ఉన్నతాధికారులు కానీ తక్షణమే దీని మీద విచారణ చేయాలి. అవసరమైతే దస్తగిరికి జైల్లో ప్రత్యేకంగా భద్రత కల్పించే ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో ఒక కీలకమైన కేసులో ఉన్నటువంటి దస్తగిరి తన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం అయితే ఉంది.